ఒక్కరోజు ఒక్క సంఘటన యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. కొన్ని గంటల్లోనే కోట్లాది రూపాయల సంపద ఆవిరైపోయింది. మరి ఇది ఎలా జరిగింది? దాని వెనక ఉన్న కారణాలేంటి? ఇప్పుడు మనం దీన్ని విశ్లేషిద్దాం. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచంలో ఎక్కడో ఒక మూల జరిగిన ఒకే ఒక్క సంఘటన యావత్ ప్రపంచ ఆర్థిక మార్కెట్లపై ఒక సునామీలా ఎలా విరుచుకుపడగలదో, అసలీ ప్రకంపనలు ఎక్కడ మొదలయ్యాయో, అవి ఎలా విస్తరించాయో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, మొదటగా ఆ భౌగోళిక రాజకీయ సంఘటన. అసలు ఈ గందరగోళమంతా మొదలవడానికి కారణమైన ఆ నిప్పు రవ్వ ఏంటి? ఇదిగో, ఇదే ఆ వార్త. విషయమేంటంటే, గత వారాంతంలో మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి క్షిపణి దాడులు జరిపాయి. ఆ దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ ఒక్క సంఘటనే ప్రపంచ మార్కెట్లలో భయాందోళనలకు దారితీసిన అసలు కారణం. ఇక రెండోవది, ఆ వార్త బయటకు రాగానే మార్కెట్ల నుంచి వచ్చిన మొదటి, అత్యంత వేగవంతమైన ప్రతిచర్య అదే తక్షణ చమురు షాక్. ఇక్కడ చూడండి, ఈ నంబర్స్ నిజంగా షాకింగ్. బ్రెంట్ క్రూడ్ 7.4% పెరిగింది, డబ్ల్యూటీఐ క్రూడ్ 7% పెరిగింది. కానీ అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయమేంటంటే, యూరోపియన్ గ్యాస్ ధరలు ఏకంగా 30% పెరిగాయి. అంటే మార్కెట్లో భయం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ చమురు ధరలు ఎందుకింతలా పెరిగాయి? దానికి కారణం ఈ హార్ముజ్ జలసంధి. ప్రపంచంలోని చమురు ట్యాంకర్లలో చాలా భాగం ఈ ఇరుకైన దారిగుండానే వెళ్ళాలి. ఇప్పుడు ఈ ప్రాంతంలో యుద్ధ వాతావరణం రావడంతో చమురు సరఫరాకు పెద్ద దెబ్బ తగులుతుందనే భయం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. మూడవది, భారత మార్కెట్ పతనం. సంఘటన జరిగింది మధ్యప్రాచ్యంలో, కాని దాని ఆర్థిక ప్రకంపనలకు మన భారతదేశం ఒక ఎపిసెంటర్లాగా మారింది. సోమవారం మార్కెట్లు తెరుచుకున్నాయో లేదో అందరూ భయపడిందే జరిగింది. మన మార్కెట్ ప్రధాన సూచిక అయిన సెన్సెక్స్ ఒక్కసారిగా 1048 పాయింట్లు పడిపోయింది. ఈ పతనం ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. సెన్సెక్స్ మాత్రమే కాదు, నిఫ్టీ 50 పరిస్థితి కూడా అంతే. అది కూడా 313 పాయింట్ల భారీ నష్టంతో ముగిసింది. ఈ రెండు ప్రధాన సూచీలు ఇలా పడిపోవటం చూస్తే మార్కెట్లో సెంటిమెంట్ ఎంత వీక్గా ఉందో క్లియర్గా తెలుస్తోంది. అయితే ఈ పాయింట్ల నష్టమంటే మనకు అర్థమయ్యే భాషలో ఎంత? ఒక్కసారి వినండి. కేవలం ఒక్కరోజులో బీఎస్సీలో లిస్ట్ అయిన కంపెనీల నుంచి ఇన్వెస్టర్ల సంపద 6.5 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది. ఊహించడానికే కష్టంగా ఉంది గదా ఈ మొత్తం. ఇక నాలుగో భాగం, ఈ నష్టం కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. ఇదొక వైరస్లాగా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి చాలా వేగంగా వ్యాపించింది. ఈ స్లైడ్ చూస్తే మనకు గ్లోబల్ సిచ్యువేషన్ ఏంటో అర్థమవుతోంది. ఎక్కడ చూసినా రెడ్ మార్క్సే. అమెరికా, యూరప్, జపాన్ అన్ని ప్రధాన మార్కెట్లు డౌన్. ఇక పాకిస్తాన్ మార్కెట్ అయితే ఏకంగా 10% కుప్పకూలింది. దీన్ని బట్టి మన గ్లోబల్ ఎకానమీ ఒకదానితో ఒకటి ఎంతలా కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాంటి అనిశ్చిత సమయాల్లో ఇన్వెస్టర్లు సాధారణంగా ఏం చేస్తారు? సింపుల్, వాళ్లు రిస్క్ ఉన్న స్టాక్స్ నుంచి డబ్బు తీసేసి బంగారం, యుఎస్ డాలర్ లాంటి సురక్షితమైన ఆస్తులలో పెడతారు. సరిగ్గా అదే జరిగింది. బంగారం ధరలు దాదాపు 2% పెరిగాయి, అలాగే డాలర్ కూడా బలపడింది. ఐదవ భాగం, ఈ సంక్షోభం కేవలం స్టాక్ మార్కెట్ స్క్రీన్ల మీదే కాదు, మన రియల్ వరల్డ్ మీద, మన రోజువారీ జీవితం మీద కూడా ప్రభావం చూపింది. ఎలాగో చూద్దాం. ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిది. చూడండి, దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేయడంతో విమానయాన రంగం కుదేలైంది. జేపీ మార్గన్ లాంటి పెద్ద బ్యాంకులు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చాయి. ఆశ్చర్యకరంగా యూఏఈలోని అమెజాన్ డేటా సెంటర్పై దాడి జరగడంతో ఇంటర్నెట్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. చివరగా ఖతార్ ఎనర్జీ గ్యాస్ ఉత్పత్తిని ఆపడంతో యూరప్లో ఇంధన సంక్షోభం మరింత ముదిరింది. చివరిగా ఇంతటి గందరగోళంలో పెట్టుబడిదారులు ఏం చేయాలి? ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వికే విజయ్ కుమార్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, ఇలాంటి కంగారులో అమ్మేయడం తప్పుడు స్ట్రాటజీ అని మనకు అనుభవం నేర్పిస్తుంది. బదులుగా మార్కెట్ వీక్గా ఉన్న ఈ టైంను మంచి క్వాలిటీ స్టాక్స్ కొనడానికి ఉపయోగించుకోవచ్చు అని సలహా ఇస్తున్నారు. ఇక్కడ మనకు రెండు రకాల అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు జెఫ్రీస్ లాంటి సంస్థలు ఇది ఒక మంచి బయ్యింగ్ ఆపర్చునిటీ అని అంటున్నాయి.
ఎందుకంటే గతంలో ఇలాంటివి త్వరగానే సర్దుకున్నాయని వాళ్ల వాదన. మరోవైపు జియోజిత్ లాంటివాళ్లు తొందరపడొద్దు, జాగ్రత్తగా మంచి స్టాక్స్లో నెమ్మదిగా ఇన్వెస్ట్ చేయండి అని సూచిస్తున్నారు. సో ఒకరు ఆపర్చునిటీ అంటున్నారు, ఇంకొకరు జాగ్రత్త అంటున్నారు. చివరిగా ఆలోచింపజేసే ఒక ప్రశ్న: ఇలాంటి క్లిష్ట సమయంలో అసలు రిస్క్ దేనిలో ఎక్కువగా ఉంటుంది? కంగారుపడి ఏదో ఒక యాక్షన్ తీసుకోవడమా, లేకపోతే ఏమీ చెయ్యకుండా ప్రశాంతంగా వేచి చూడటమా? ఈ సంఘటన ప్రతి ఇన్వెస్టర్ ముందుంచిన అతిపెద్ద సవాలు ఇదే.